Welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamadappah garu. Respected sirs and madams, and respected to everyone. As usually నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఇన్ అవర్ డే టు డే లైఫ్ కన్వర్జేషన్, మన నిత్య జీవితంలో కొన్ని వాక్యాలు ఇలా మాట్లాడుతుంటాం. అంతా తెలిసి కూడా అతన్ని నువ్వెందుకు నమ్మావు, అంతా తెలిసి కూడా ఆమె నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు, అంతా తెలిసి కూడా ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉన్నావు, అంతా తెలిసి కూడా ఎందుకు నువ్వు బెట్టింగ్ వేస్తున్నావు, ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నావు, అంతా తెలిసి కూడా ఎందుకు బెట్టింగ్ యాప్స్కి వాళ్ళు ప్రమోట్ చేశారు. సో ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ మీద ఒక యాక్షన్ స్టార్ట్ చేశారు కదా మిస్టర్ సజ్జనార్ సార్ గారు. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం యూట్యూబ్లో ఈ అన్వేషణ వీళ్ళంతా యాక్షన్స్ వాళ్ళందరూ బయటకు తీస్తూ ఎంతమంది నష్టపోయారో చూస్తున్నాం, మనం యూట్యూబ్లో చూస్తున్నాం. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అంటూ ఉంటారు అంతా తెలిసి కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ ఎందుకు చేశారు, వాళ్ళకంతా తెలుసు, దే నో ఎవ్రీథింగ్, మరి ఎందుకు చేశారు ఇలా అంటుంటారు. నీకంతా తెలిసి కూడా నువ్వు అతనికి డబ్బులు ఎందుకు ఇచ్చావు, నాకంతా తెలిసి కూడా నేను అతనికి ₹1,00,000 డబ్బులు ఇచ్చాను, అంతా తెలిసి కూడా నేను అతనికి డబ్బులు ఇచ్చాను, అంటే అతను పే చేయడు రీపే చేయలేడు అని తెలిసి కూడా నేను ఇచ్చాను అంటే అంతా తెలిసి కూడా. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే నౌ ఐఎమ్ గివింగ్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక మంచి ఫ్రేజ్ ఉందండి ఇంగ్లీష్లో, అంతా తెలిసి కూడా. అంటే అంతా తెలిసి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు అలా చేస్తూ ఉంది, అంతా తెలిసి కూడా ఆమె అక్కడ ఎందుకు నటిస్తుందో నిజంగా నాకు అర్థం కావడం లేదు, అంతా తెలిసి కూడా అతను నటిస్తున్నాడు, అంతా తెలిసి కూడా మా అన్న నాకు సహాయం చేయలేదు, అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నావు. సో ఇలాంటి వాక్యాలు చెప్పాల్సి వస్తే మనకి ఇంగ్లీష్లో ఒక మంచి ఫ్రేజ్ ఉందండి, దట్ ఈస్ కాల్ ఏంటి అది అంటే ఈవెన్ నో. ఈవెన్ నో, KNOW, నో అంటే తెలియడం కదా. ఈవెన్ నో ఎవ్రీథింగ్, ఈ ఒక్క ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నో ఎవ్రీథింగ్, ఈవెన్ నో ఎవ్రీథింగ్, ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈ ఒక్క ఫ్రేజ్ గుర్తుంటే చాలు ఎన్ని వాక్యాలైనా మనం చేయొచ్చు. అంతా తెలిసి కూడా, ఈవెన్ నో ఎవ్రీథింగ్ అంటే అంతా తెలిసి కూడా. ఈ ఒక్క ఫ్రేజ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఇంకా సెంటెన్సెస్ స్టార్ట్ చేద్దాం, ఈజీగా చెప్పొచ్చు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు అలా చేస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతా తెలిసి కూడా అంటే వెరీ సింపుల్, రాయండి ఈవెన్ నో. ఈవెన్ నో అంతా తెలిసి కూడా, ఈవెన్ నో ఎవ్రీథింగ్, అంతా తెలుసు. ఈవెన్ నో ఎవ్రీథింగ్, ఈవెన్ నో ఎవ్రీథింగ్ అంటే అంతా తెలుసు. ఈవెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ హర్, నాకు ఆమె గురించి అంతా తెలుసు. ఈవెన్ నో ఎవ్రీథింగ్, అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు అలా చేస్తుందో, ఎందుకు చేస్తూ ఉంది. వై ఈజ్ షీ డూయింగ్, వై ఈజ్ షీ డూయింగ్ సో లైక్ దట్, సో లైక్ దట్, సో లైక్ దట్. ఆమె ఎందుకు అలా చేస్తుంది అంటే అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు అలా చేస్తూ ఉంది అంటే వై ఈజ్ షీ డూయింగ్ సో లైక్ దట్, ఆమె ఎందుకు అలా చేస్తూ ఉంది. సో ఇలా ఈవెన్ నో ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ సెంటెన్స్ చూడండి, అంతా తెలిసి కూడా ఆమె అక్కడ ఎందుకు నటిస్తుందో. ఇక్కడేమో చేస్తూ ఉంది అంటున్నాం అంటే వై ఈజ్ షీ డూయింగ్ అంటున్నాం, ఇక్కడేమో
నటిస్తుందో చేస్తుందో ఇది క్వశ్చన్ కాదండి. లుక్ అట్ దిస్. మరి ఎలా రాయాలి? అంతా తెలిసి కూడా. కమన్ యాజ్ ఇట్ ఈస్ రాయండి. ఈవెన్నో చెప్పండి. ఈవెన్నో ఎవ్రీథింగ్. కమన్ సే ఎవ్రీవన్. ఈవెన్నో ఎవ్రీథింగ్. ఈవెన్నో ఎవ్రీథింగ్. కమన్ సే ఈవెన్నో ఎవ్రీథింగ్. అంతా తెలిసి కూడా ఆమె ఎందుకు నటిస్తుందో, ఆమె ఎందుకు నటిస్తుందో. why she is acting there. యాక్టింగ్ అక్కడ ఎందుకు నటిస్తుందో. why she is acting ఎందుకు నటిస్తుందో. రియలీ ఐ డోంట్ నో. రియలీ ఐ కాంట్ అండర్స్టాండ్. రియలీ ఐ కాంట్ అండర్స్టాండ్. నాకు అర్థం కావడం లేదు. ఐ కాంట్ అండర్స్టాండ్. ఐ కాంట్ అండర్స్టాండ్. ఐ కాంట్ అండర్స్టాండ్ హర్ వ్యూ పాయింట్. ఆమె పాయింట్ ఏదో నాకు అర్థం కావడం లేదు. ఈవెన్ నో ఎవ్రీథింగ్ వై షీ ఈజ్ యాక్టింగ్ దేర్. ఆమె అక్కడ ఎందుకు నటిస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఐ డోంట్ నో రియలీ ఎగ్జాక్ట్లీ. ఐ కాంట్ అండర్స్టాండ్ హర్. నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు. సో అంతా తెలిసి కూడా ఆమె అక్కడ ఎందుకు నటిస్తుందో. ఈవెన్ నో ఎవ్రీథింగ్ వై షీ ఈజ్ యాక్టింగ్ దేర్. అక్కడ ఎందుకు నటిస్తుందో. లైక్ దిస్ వన్. నెక్స్ట్ అలాగే అంతా తెలిసి కూడా అతను నటిస్తున్నాడు. అంతా తెలిసి కూడా. కమాన్ సే ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈవెన్ నో ఎవ్రీథింగ్. అంతా తెలిసి కూడా అతను నటిస్తున్నాడు. హీ ఈజ్ యాక్టింగ్. హీ ఈజ్ యాక్టింగ్. హీ ఈజ్ యాక్టింగ్. అంతా తెలిసి కూడా అతను నటిస్తున్నాడు. అంతా తెలిసి కూడా మా అన్న నాకు సహాయం చేయలేదు. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నా గురించి అంతా తెలుసు, ఎందుకు ఆయన నాకు సహాయం చేయలేదు. మనం అంటూ ఉంటాము చూసారా, మా గురించి అంతా తెలుసు వాళ్ళకి, ఎందుకో మా బిడ్డకి పిల్లనివ్వలేదు. మా గురించి బాగా తెలుసు, ఎందుకో నా కొడుక్కి వాళ్ళ కూతుర్ని ఇవ్వలేదు. అంటే దే నో ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి అంతా తెలుసు, బట్ ఎందుకో ఇవ్వలేదు అంటుంటారు చూసారా. మా గురించి బాగా తెలుసు అబ్బా వాళ్ళకి, అయినా బిడ్డనివ్వలేదు. నేను బాగా సంపాదిస్తున్నానని తెలుసు, వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకో నమ్మడం లేదు, ఎందుకో నాకు ఒక ₹1 అప్పు ఇవ్వడం లేదు. సో లైక్ దిస్ మనం ఎలాగైనా సెంటెన్సెస్ చెప్పొచ్చు. అందుకే అంతా తెలిసి కూడా మా అన్న నాకు సహాయం చేయలేదు అంటే మా అన్న నాకు సహాయం చేయలేదు. కమాన్ సే అంతా తెలిసి కూడా. ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈవెన్ నో ఎవ్రీథింగ్. అంతా తెలిసి కూడా అంటే ఈవెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ. నా గురించి మా అన్నకు అంతా తెలుసు, బట్ హీ డిడ్ంట్ హెల్ప్ మీ. నాకు సహాయం చేయలేదు. ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈవెన్ నో ఎవ్రీథింగ్. అంతా తెలిసి కూడా మై బ్రదర్ didn't help me. Didn't help me. నాకు సహాయం చేయలేదు. దీన్నే మై బ్రదర్ did not help me అని కూడా చెప్పొచ్చు. did not help me. did not help me. మీరు ఎలాగని చెప్పండి. did plus not equals to didn't. కాబట్టి అంతా తెలిసి కూడా ఈవెన్ నో ఎవ్రీథింగ్ మై బ్రదర్ didn't help me. ఈవెన్ నో ఎవ్రీథింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ గురించి అంతా తెలిసి దే డిడ్ంట్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. యాక్సెప్ట్ మై ప్రపోజల్. నా ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అంతా తెలిసి కూడా ఆమెని ఎందుకు పెళ్లి చేసుకున్నావు మనం అంటూ ఉంటాం చూసారా. రే వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం అంతా తెలుసు కదరా నీకు, మళ్ళీ ఎందుకు నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్నావు. రే అమ్మాయి గురించి నీకు బాగా తెలుసు కదరా, మరి ఎందుకు నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు నువ్వు అంటారు. అంటే నీకు ఆ అబ్బాయి గురించి బాగా తెలుసు కదా, ఎందుకు నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు, ఎందుకు నువ్వు అబ్బాయిని ప్రేమిస్తున్నావు మనం అంటుంటారు చూసారా. రే ఏమ్మా అబ్బాయి గురించి నీకు బాగా తెలుసు కదా తల్లి, వాడు స్మోక్ చేస్తాడు, డ్రింక్ చేస్తాడు, చెడు అలవాట్లు ఎక్కువ ఉన్నాయి, అయినా ఎందుకమ్మా వాడిని నమ్ముతూ ఉన్నావు. అంతా తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు. అంతా తెలిసి కూడా ఎందుకు మీరు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేస్తున్నారు. అంతా తెలిసి కూడా ఎందుకు IPL బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు. డబ్బులు పోతాయి వస్తాయని తెలిసి కూడా ఎందుకు ఆడుతూ ఉన్నారు. పోతాయి, డబ్బులు పోతాయి, నష్టం తప్పదే. అంతా తెలిసి కూడా ఎందుకు మీరు ఇంకా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయలేదు. ఇట్లా ఏ సెంటెన్స్ అయినా చెప్పొచ్చు. మరి సింపుల్గా ఈవెన్ నో ఎవ్రీథింగ్ ఇంక స్టార్ట్ చేయాలా. అంతా తెలిసి కూడా ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు. కమాన్సే అందరూ చెప్పేస్తారు ఈజీగా. ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఈవెన్ నో
ఎవ్రీథింగ్ అంతా తెలిసి కూడా, ఈవెన్ నో ఎవ్రీథింగ్. ఎందుకు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వై డిడ్ యూ మ్యారీ హర్? వై డిడ్ యూ మ్యారీ హర్? ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? వై డిడ్ యూ మ్యారీ హర్? అండ్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, అంతా తెలిసి కూడా అంటే ఈవెన్ నో ఎవ్రీథింగ్. తర్వాత సెంటెన్సెస్ ప్రజెంట్ టెన్స్ చెప్పొచ్చు, పాస్ట్ టెన్స్ చెప్పొచ్చు, ఫ్యూచర్ టెన్స్ చెప్పొచ్చు, షల్ వాడచ్చు, షుడ్ వాడచ్చు, మస్ట్ వాడచ్చు, వుడ్ వాడచ్చు. అన్ని హెల్పింగ్ వర్బ్స్తో ఏ వాక్యమైనా పాజిటివ్ చెప్పొచ్చు, ఇంట్రాగేటివ్ చెప్పొచ్చు, నెగిటివ్ చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఎందుకు నటిస్తుందో అన్నాం. అసలు ఇది క్వశ్చనే కాదు, క్వశ్చన్ కాదు. కాబట్టి ఇది ఒక స్టేట్మెంట్. ఇట్లాంటివి ఎలా చెప్పాలి, క్వశ్చన్స్తో ఎలా చెప్పాలి, ఇలా రకరకాల సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ నంబర్ బాగా ప్రాక్టీస్ చేయండి. పీడిఎఫ్ నంబర్ 9లో 9వ పీడిఎఫ్లో మీకు 380 ఎగ్జాంపుల్స్ పెట్టారు. అంటే 190 తెలుగు ఉంటాయి, 190 ఇంగ్లీష్ ఉంటాయి. సో క్లియర్ కట్గా పీడిఎఫ్ నంబర్ ఓపెన్ చేసుకోండి, క్లియర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసేయండి. ఈజీగా ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, డౌట్లు వస్తాయి, వర్బ్ ఫామ్లు అన్నీ మీ బ్రెయిన్లో కదులుతాయి. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ రెండు చేశారనుకోండి, ఈ క్లాస్లో ఈ చాప్టర్ ఈ ఈవెన్ నో ఎవ్రీథింగ్ అనే ఒక చిన్న టాపిక్ మీద మంచి కమాండ్ వస్తుంది. దెన్ వేర్ ఎవర్ యూ గో యూ కెన్ యూజ్ దిస్ ఫ్రేజ్ అండ్ యూ కెన్ మేక్ ద సెంటెన్సెస్ ఇన్ రెడ్యూస్ దిస్ టాస్క్. ఈజీగా ఫ్లెక్సిబుల్గా మనం సెంటెన్సెస్ చేయొచ్చు. చిన్నగా నేర్చుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా, దాన్ని మనం కాన్వర్జేషన్లో వాడాలి అంటే ఏం చేయాలంటే కమాండ్ తెచ్చుకోవాలా, కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే కాన్ఫిడెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిపరేషన్ అంటాను నేను. కాన్ఫిడెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిపరేషన్. హౌ యూ బెటర్ టు ప్రిపేర్ యాజ్ అ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్గా ఎంత బాగా ప్రిపేర్ అవుతావు అన్న దాన్ని బట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్స్ యూ గాట్ ఇట్ సచ్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్, యూ విల్ బి దేర్. ఎక్కడున్నా యూ విల్ బి గోయింగ్ టు క్రాక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎఫెక్టివ్ మేనర్. అనర్గళంగా ఇంగ్లీష్ క్రాక్ చేయగలుగుతా, మాట్లాడగలుగుతా, వస్తుంది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. కాన్ఫిడెన్స్ రావాలి. కాన్ఫిడెన్స్ కమ్స్ అవుట్ ద ప్రిపరేషన్. నువ్వు బాగా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి పీడిఎఫ్ నెంబర్ ఓపెన్ చేసుకోండి. సో 380 ఎగ్జాంపుల్స్ రాసేయండి, నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై సైడ్, జస్ట్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. నన్ను డైరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Have a nice time to all. Bye-bye and Jai Hind.